హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీక్రెట్ రోడ్స్ లివింగ్ విత్ ధర్మాలోకి. లాస్ట్ ఎపిసోడ్లో నేను ఈ ఛానల్లో ఏం చేయాలి అనుకుంటున్నానో చెప్పాను. మరి ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం భగవద్గీతలో ఉన్న శ్లోకాలు చదివే ముందు ఒక అడుగు వెనక్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనలో చాలామందికి చాలా ప్రశ్నలు ఉంటాయి. అసలు భగవద్గీత ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఎప్పుడు చెప్పారు, పాండవులు ఎవరు, కౌరవులు ఎవరు అనేసి. ఇటువంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకొని తరువాత భగవద్గీతలో ఉన్న శ్లోకాలు చదివితే మరింత బాగా అర్థమవుతాయని అనుకుంటున్నాను. నేను ఈ ఛానల్లో ఒక స్టూడెంట్లా నేర్చుకుంటున్నాను. ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తుంటే నేనేమైనా తప్పుగా పలికితే నన్ను క్షమించండి, నన్ను కరెక్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ముందుగా మొదటి ప్రశ్న, భగవద్గీత ఎవరికి చెప్పారు? కురుక్షేత్ర యుద్ధం మొదలవ్వడానికి ముందు అర్జునుడు రథం మీద నిలబడి ముందు ఉన్న వాళ్ళ గురువులను, సోదరులను చూసి మనసులో భయం మొదలయ్యింది, కన్ఫ్యూజన్ మొదలయ్యింది. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుని అడిగాడు, ఈ యుద్ధం చేయడం అవసరమా? రాజ్యం కోసం నా గురువులతోనూ సోదరులతోనూ యుద్ధం చేయడం కరెక్టేనా అనేసి అడిగాడు. అప్పుడు అర్జునుడికి ఉన్న కన్ఫ్యూజన్ని పోగొట్టడానికి శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి చెప్పాడు. రెండవ ప్రశ్న, శ్రీకృష్ణుడు అర్జునుడికి మాత్రమే ఎందుకు చెప్పాడు, ధర్మరాజుకి ఎందుకు చెప్పలేదు? ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు వీళ్ళ అందరూ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళకి ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. అర్జునుడు ఒకడే మనసులో బాధపడుతూ గాంధీవాన్ని కిందకి పడేసి శ్రీకృష్ణుడితో బాధగా ఈ యుద్ధం చేయడం అవసరమా అని అడుగుతాడు. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. ఇది ఒక రీజన్. మరి ఇంకొక రీజన్ ఏంటంటే, పూర్వము నరనారాయణులు అని మహర్షులు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే. నర అంటే హ్యూమన్, అంటే ఈ జన్మలో అర్జునుడు. నారాయణుడు అంటే విష్ణువు, ఈ జన్మలో కృష్ణుడు. అంటే వాళ్ళిద్దరూ వేరువేరు శరీరమైన ఒకే ఆత్మ. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి మాత్రమే చెప్పాడు. ఇది కూడా మన పురాణాల్లో ఉన్న ఒక రీజన్. మూడవ ప్రశ్న, మహాభారతం అంటే ఏమిటి? మహాభారతం అంటే కేవలం ఒక యుద్ధం జరిగిన కథ కాదు. మహాభారతం అంటే మానవ జీవితంలో ప్రతిరోజు జరిగే ధర్మం మరియు అధర్మం మధ్య జరిగే సంఘర్షణ. మనిషి జీవితంలో పుట్టినప్పటి నుండి చచ్చే వరకు జరిగింది చెప్పేది మహాభారతం. ఎందుకు జరిగింది, ఎలా జరిగిందో చెప్పేది భగవద్గీత. అంటే మానవ శరీరం మహాభారతం లాంటిది. మన శరీరంలో ఆత్మ భగవద్గీత లాంటిది. నాలుగవ ప్రశ్న, పాండవులు ఎవరు, కౌరవులు ఎవరు, వారు ఎలా పుట్టారు? పాండవులు పాండురాజు కుమారులు, కౌరవులు ధృతరాష్ట్ర మహారాజు కుమారులు. వీళ్ళిద్దరూ కురువంశంకి చెందిన వాళ్ళే. పాండురాజు, ధృతరాష్ట్రుడు సొంత అన్నదమ్ములు. ధృతరాష్ట్ర మహారాజు పుట్టుకతోనే గుడ్డివాడు కావడంతో వయసులో పెద్దవాడైనా కూడా రాజ్యాన్ని పాలించడానికి అర్హత లేదని చెప్తారు. అందుకే పాండురాజు వయసులో చిన్నవాడైనా పట్టాభిషేకం చేస్తారు. కాబట్టి ధృతరాష్ట్ర మహారాజు మనసులో బాధ, అసూయ పెరిగిపోతాయి. ఇప్పుడు పాండవులు ఎలా జన్మించారో చూద్దాం. పాండురాజుకి ఇద్దరు భార్యలు, కుంతి మరియు మాద్రి. పాండురాజు ఒకరోజు అడవిలో జంటగా ఉన్న జింకల్ని చంపుతాడు. ఆ జింక మారువేషంలో ఉన్న కినామ అనే మహర్షి. ఆయన అప్పుడు పాండురాజుకి శాపమిస్తాడు. దాంతో పాండురాజుకి సంతానం అవ్వదు. కానీ కుంతీదేవి దగ్గర ఒక దివ్యమైన మంత్రం ఉంటుంది. ఆ మంత్రం వల్ల ఆవిడ 4 సార్లు గర్భం దాల్చవచ్చు. ఆవిడ ఆ మంత్రం చెప్పి ఏ దేవుణ్ణి పిలిస్తే ఆ దేవుడి అనుగ్రహంతో పిల్లలు పుడతారు. అలా కుంతీదేవి వివాహం జరగకముందే ఆ మంత్రం ప్రయత్నిస్తుంది, పనిచేస్తుందా లేదని టెస్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు ఆ మంత్రం చెప్పి సూర్యదేవుని అనుగ్రహంతో కర్ణునికి జన్మనిస్తుంది. కానీ పెళ్లికి ముందే ఆ పిల్లాడు పుట్టడంతో కుంతీదేవి కర్ణుణ్ణి నదిలో వదిలేస్తుంది. అలా నదిలో వెళ్తున్న పిల్లాన్ని చూసి ఒడ్డున బట్టలు ఉతుకుతున్న ఇద్దరు దంపతులు చూసి పిల్లాన్ని పెంచుతారు. తరువాత పాండురాజు శాపం గురించి చెప్పినప్పుడు కుంతీదేవి ధర్మదేవతను ప్రార్థించి ధర్మరాజుకి జన్మనిస్తుంది. ధర్మరాజు అంటే యుధిష్ఠిర. తరువాత 1 సంవత్సరం తర్వాత వాయుదేవునికి ప్రార్థించి భీమునికి జన్మనిస్తుంది. మరొక సంవత్సరం తర్వాత ఇంద్రదేవునికి ప్రార్థించి అర్జునునికి జన్మనిస్తుంది. తరువాత పాండురాజు ఇంకా పిల్లలు కావాలని అనుకుంటాడు.
కుంతీదేవి అశ్విని దేవతలకు ప్రార్థించి వాళ్ళ ద్వారా వచ్చిన మంత్రాన్ని మాద్రి అంటే పాండురాజు రెండవ భార్యకి చెప్తుంది. దాంతో మాద్రికి నకులుడు మరియు సహదేవుడు జన్మిస్తారు. ఇప్పుడు కౌరవులు ఎలా పుట్టారో చూద్దాం. ధృతరాష్ట్ర మహారాజు భార్య గాంధారి. గాంధార అనే దేశపు యువరాణి. ఆవిడకి పెళ్ళైన తరువాతే ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అని తెలుస్తుంది. దాంతో గాంధారి కూడా తన భర్త చూడలేని ఈ ప్రపంచాన్ని నేను కూడా చూడను అని జీవితమంతా కళ్ళకు గంధలు కట్టుకుంటాది. గాంధారి తపస్సు చేసి వ్యాస మహర్షిని వరం కోరుకుంటాది. నాకు 100 మంది కుమారులు కావాలని వరం కోరుకుంటుంది అనమాట. దాంతో ఆవిడ గర్భం దాలుస్తుంది. 2 years అయినప్పటికీ పిల్లలు పుట్టరు. అప్పుడే కుంతీదేవికి ఒక పిల్లాడు పుట్టాడని తెలుస్తుంది. దాంతో గాంధారికి కోపం వచ్చి తన కడుపుని గట్టిగా కొట్టుకుంటుంది. దాంతో ఆవిడ గర్భం నుండి పిండం అంటే మాంసపు ముద్ద బయటపడుతుంది. అప్పుడు వ్యాస మహర్షి వచ్చి ఆ పిండం అంటే మాంసపు ముద్దని 100 భాగాలుగా కొయ్యమని చెప్తాడు. అప్పుడు గాంధారి వ్యాస మహర్షికి నాకు ఒక కూతురు కూడా కావాలని కోరుకుంటుంది. దాంతో వ్యాస మహర్షి 101 అంటే 101 pieces గా కొయ్యమని చెప్తాడు ఆ మాంసపు ముద్దని. ఆ 101 మాంసపు పీసెస్ ని కుండలు తెప్పించి వాటిలో నెయ్యిని నింపి అందులో ఒక్కొక్క మాంసపు ముద్దని పెడతాడు. అలా కొన్ని సంవత్సరాలకి 100 మంది కౌరవులు పుడతారు. వాళ్ళల్లో మొదటివాడు దుర్యోధనుడు. అండ్ వాళ్ళ కుమార్తె పేరు దుశ్శల. సో చూసారు కదండి, ఈ వీడియోలో మనకున్న కొన్ని ప్రశ్నలకి సమాధానం తెలుసుకున్నాం. ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కామెంట్స్లో చెప్పండి. అండ్ నాతో పాటు ఈ జర్నీలో నడుస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోలో కలుద్దాం.